నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాసమైలారం ఫార్మా పరిశ్రమ పేలుడులో 32కి చేరిన మరణాలు, 5గురి ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న సహాయ చర్యలు. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి, సహాయ చర్యలపై సీఎస్ సమీక్ష, ప్రమాదాల నివారణకు నిపుణుల కమిటీ. బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలన్న నిపుణుల కమిటీ, ఏపీ ప్రతిపాదనలు వెనక్కి పంపిన కేంద్రం, వరద జలాల లెక్క తేలాలని స్పష్టీకరణ. బనకచెర్లపై తెలుగు రాష్ట్రాల వాదనలు విననున్న కేంద్రం, ఏపీ తెలంగాణ సీఎంలతో సమావేశం ఏర్పాటుకు నిర్ణయం. నేడు తూర్పు గోదావరి జిల్లాకు సీఎం చంద్రబాబు, మలకపల్లిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. ప్రపంచ టాప్ 20 బ్యాంకుల్లో నిలవడమే లక్ష్యం, ఈటీవీ ముఖాముఖిలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి. స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు, అర్ధరాత్రి నుంచి అమల్లో వచ్చిన కొత్త ధరలు, నేటి నుంచి తాత్కాల్ టికెట్ల బుకింగుకు ఆధార్. చర్చనీయాంశంగా జిన్పింగ్ అదృశ్యం, అధికార మార్పిడికి సంకేతమంటూ ప్రచారం, చైనా సంక్షోభం ఎల్ఏసీని తాకే ప్రమాదముందన్న నిఘా వర్గాలు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 32కి చేరింది. 5గురు గల్లంతయ్యారు. సహాయ చర్యలను సమీక్షించిన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రమాదాల నివారణకు కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. సహాయ చర్యలను పరిశీలించడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించనున్నారు. సంగారెడ్డి జిల్లా పాసెమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఔషధ పరిశ్రమలో నిన్న జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం సంభవించిన భారీ విస్ఫోటంలో 19 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. అందువల్లనే అక్కడ పనిచేస్తున్న వారిలో 5గురు సజీవ దహనమయ్యారు. ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా ఇవాళ సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరనున్నాయి. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి సంస్థకు పాసమైలారం పారిశ్రామిక వాడలో ఔషధ పరిశ్రమ ఉంది. అక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. ఈ పరిశ్రమలో 4 బ్లాకులున్నాయి. సెక్యూరిటీ బ్లాక్ వెనకవైపు ఉన్న ప్రొడక్షన్ విభాగంలో ఔషధం తయారవుతుంది. పై అంతస్తులో క్వాలిటీ కంట్రోల్, అడ్మిన్ విభాగాలు ఉన్నాయి. మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో ఉత్తరాది వారే ఎక్కువగా ఉన్నారు. ముడిసరుకు శుద్ధి చేసేందుకు స్ప్రేయర్ డ్రయర్ను ఉపయోగిస్తారు. అదే ఉదయం 9:50 ప్రాంతంలో భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి పై అంతస్తు కూలింది. మరో భవనం పాక్షికంగా ధ్వంసమైంది. క్వాలిటీ కంట్రోల్తో పాటు మరో విభాగానికి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో 147 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారిలో 17 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా 2 ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒడిశాకు చెందిన శశిభూషణ్, బీహార్కు చెందిన నాగ్నాథ్ తివారీ, జగన్మోహన్ ను గుర్తించారు. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికు దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడింది. 5గురి ఆచూకీ లభించలేదు. 34 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. 64 మంది కార్మికులు, 22 మంది ఇతర సిబ్బంది, 3 భద్రతా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉండే ప్లింత్ బీమ్లు విరిగి కుప్పకూరడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. బరువైన పైపులు, సిమెంటు బీమ్లు, ఇనుప గడ్డర్లను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతోంది. మృతదేహాలు గుర్తుపట్టని విధంగా ఉన్నాయి. మృతుల్ని వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏలతో పోల్చి గుర్తించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లనున్న ఆయన సహాయక చర్యల్ని పరిశీలించనున్నారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని సీఎం రేవంత్ పరామర్శించనున్నారు. ప్రమాద అనంతర పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్, అగ్నిమాపక, ఆరోగ్య, పరిశ్రమలు, కార్మిక, డిజాస్టర్ మేనేజ్మెంట్, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రమాదానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వివరించారు. సిగాటి పరిశ్రమలో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తొలుత కేంద్ర జలసంఘం అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. పర్యావరణ మదింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు ఇది పూర్తి చేయాలని, ఆ తర్వాత టీఓఆర్ ప్రతిపాదనలతో రావాలని నిపుణుల కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సమర్పించిన ప్రతిపాదనలు వెనక్కి పంపుతున్నామని పేర్కొంది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును 81,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు రచించిన ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర జలసంఘానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది. మరోవైపు ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు వీలుగా పర్యావరణ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన టీఓఆర్ కు అనుమతి కోసం ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సైతం సమర్పించింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు కూడా చేసింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు పొందాలంటే ముందు మదింపు ప్రక్రియ చేపట్టాలని, ఇందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి టీఓఆర్ కు అనుమతి తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకెళ్లింది. జూన్ 17న నిర్వహించిన నిపుణుల కమిటీ భేటీలో 33.1 ఎజెండా అంశంగా ఇది చర్చకొచ్చింది. కమిటీ చైర్మన్ జీజే చక్రపాణి అధ్యక్షతన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉన్నతాధికారి వైపీ సింగ్ మెంబర్ సెక్రటరీగా ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనను పరిశీలించింది. ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఆ కమిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అన్ని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్న కమిటీ ఈ ప్రాజెక్టు 1980 గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఉందని, ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది. గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం సహకారంతో సరైన అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తున్నామని వెల్లడించింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలసంఘాన్ని సంప్రదించాలని, ఆ సంఘం అంతర్రాష్ట్ర వివాదాల్ని పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేసిన తర్వాత పర్యావరణ మదింపు కోసం అవసరమైన టీఓఆర్ రూపకల్పన ప్రతిపాదనను తమ ముందుకు తీసుకురావాలని కమిటీ పేర్కొంది. గోదావరి బేసిన్లోని పోలవరం డ్యాం నుంచి నీటి లోటు ఉన్న బేసిన్ కు వరద జలాలు మళ్లించేందుకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించారన్న కమిటీ పోలవరం ప్రాజెక్టుకు 2005 జనవరి 25న పర్యావరణ అనుమతులు మంజూరైనట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నందున ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశము ఇంకా న్యాయస్థానం పరిధిలో ఉందంది. ఈ విషయాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని కమిటీ పేర్కొంది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావడానికి ఉన్న అవకాశాలు తెలియజేయాలంటూ ఇరు రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు అనుసంధానం చేసి గోదావరి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీనికి సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏపీ పంపింది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేంద్రం సూచించిన తేదీకి హాజరయ్యేందుకు సుముఖత తెలుపుతూ ఏపీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులను ఆహ్వానించారు. మరోవైపు బనకచెర్లపై పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఇది బీఆర్ఎస్ పోరాట విజయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులను హరించే విధంగా ఉన్న బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు హాస్యాస్పదంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని అన్నారు. నిబంధనల మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు గోదావరి బనకచెల్ల అనుమతుల అంశమే నిదర్శనమన్నారు. తాము మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ విష ప్రచారం చేశాయని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలోని అంగన్వాడీలను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం, బోధన అంశాల్లో కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారతపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ భవన నిర్మాణాల్లో నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగ్గట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల జీతాల నుంచి కన్నవారి ఖాతాలకు 10 నుంచి 15% జమ చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ట్రాన్స్జెండర్ల సేవలను రవాణా, దేవాదాయ, వైద్యారోగ్యం, ఐటీ, ఇతర కంపెనీల్లో కూడా ఉపయోగించుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొవ్వూరు మండలం కాపవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాళ్లపూడి మండలం మలకపల్లి వెళ్తారు. అక్కడి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయనున్నారు. 11:10 సీఎం గ్రామ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:40 వరకు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో రాజమండ్రి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కొవ్వూరు ఎమ్మెల్యే వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దళితుడు సింగయ్య మృతికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. సంచలనం సృష్టించిన ఈ కేసుపై తీవ్ర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదిక వాస్తవాలను ధృవీకరించింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల సెల్ ఫోన్లను రికార్డైన వీడియోలు అసలైనవేనని పేర్కొంది. ఘటనా స్థలంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ర్యాలీని చిత్రీకరించిన వైసీపీ కార్యకర్తల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 6 ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా అవన్నీ ఒరిజినల్వేనని స్పష్టమైంది. సింగయ్య మృతిపై వెలుగులోకి వచ్చినవి మార్ఫింగ్ వీడియోలంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సోమవారం పోలీసులకు అందిన ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. 2047 నాటికి ప్రపంచంలోనే టాప్ 20 బ్యాంకుల్లో ఒకటిగా నిలవడంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఆపరేషనల్ సామర్థ్యం పెంపు, కస్టమర్ అనుభవం మెరుగుదల, మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, రిస్క్ అడ్జస్టెడ్ గ్రోత్కు మద్దతు ఇవ్వడం వంటి అంశాలు కీలకమని ఎస్బీఐ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈటీవీ ఈనాడుతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. వ్యూహాత్మక నిర్ణయాలు సంస్థను కేవలం దేశంలో అతిపెద్ద బ్యాంకుగా కాకుండా నమ్మకం, విస్తృతమైన ఆవిష్కరణలను సమపాళ్లలో సమన్వయం చేస్తూ దేశ వృద్ధి రేటును ఉన్నత శిఖరాలకు చేర్చే సంస్థగా రూపాంతరం చెందుతుందంటున్న తెలుగు తేజం చెల్లా శ్రీనివాసులు శెట్టితో మా ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ముఖాముఖి. 52 కోట్ల కస్టమర్లతో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ గా తెలుగువారు పాలమూరు బిడ్డ చెల్లా శ్రీనివాసులు శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ఉన్నతిలోనూ కీలక భూమిక భూమిస్తున్నటువంటి ఎస్బీఐ ప్రస్థానానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మొదటగా 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఎస్బీఐకి ఈటీవీ తరఫున ప్రత్యేక శుభాభినందనలు సార్. ఈ సమయంలో మీరు చైర్మన్ గా ఉండటం తెలుగువారు మనకెంతో గర్వకారణం. ఈ యొక్క భావోద్వేగాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు ఏంటి? ఇది నిజంగానే పర్సనల్ గా నాకు చాలా గర్వకారణమైన విషయం అండి. దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక మూల స్తంభం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే మా ట్యాగ్ లైన్ కూడా బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయునికి సంబంధించిన బ్యాంక్ అని. నా ఉద్దేశంలో భారతీయులకే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి ప్రైమరీ బ్యాంక్, ఇంపార్టెంట్ బ్యాంక్ సేవలు అందిస్తోంది. ఈ 70 సంవత్సరాల జర్నీనే కాకుండా దాదాపు 219 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీ ఉంది. సార్, ఇన్ని సవాళ్లను అధిగమిస్తూనే మార్కెట్ షేర్ను విస్తరింపజేసుకోవడంలో
స్టేట్ బ్యాంక్ అనుసరించినటువంటి కీలక వ్యూహాలు ఏమై ఉండొచ్చు అంటారు? వ్యూహం కంటే ముఖ్యంగా నమ్మకం అండి. ప్రజలకి చాలా నమ్మకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే. బట్ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. నమ్మకం అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, సేవింగ్స్ బ్యాంక్ లాంటిది. ఇప్పుడు కావాలంటే అప్పుడు మారిపోవచ్చు. ఈ 70 సంవత్సరాల ప్రయాణం చూస్తే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ లో గానీ, నిర్వహించడంలో ఉండే ప్రాసెస్ లో గానీ, టెక్నాలజీలో కూడా మనం చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్బీఐ కూడా తన డిజిటల్ సేవలను మరింతగా విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే యూనో వంటి యాప్ను వినూత్నంగా తీసుకొచ్చారు. ఇక రాబోయే కాలంలో కూడా ఏఐ గానీ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి మార్పులు కూడా రాబోతున్నాయి. వీటన్నిటిని ఎస్బీఐ ఎలా సమీకరించుకుంటుంది, వినియోగదారులకు ఎలాంటి నూతన అనుభూతిని కలిగించబోతుంది? మేము చేసే ప్రతి సాంకేతిక డెవలప్మెంట్ కస్టమర్ కి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక ప్రైమరీ స్కేల్ అండి దాన్ని. ఇప్పుడు మీరు చూస్తే యోనోలోనే, చైనా గురించి మనకు తెలియదు కానీ ప్రపంచంలోనే అత్యధిక రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్ అండి. ఒక 3 రోజుల క్రితం మేము 9 కోట్ల రిజిస్ట్రేషన్స్ దాటాం యోనో మీద. అట్లాగే ప్రతిరోజు దాదాపు 1.5 కోటి మంది యాప్లోకి లాగిన్ అవుతుంటారు. వాళ్ళ బ్యాలెన్స్ చూసుకోవడానికో, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికో, లేకపోతే లోన్ తీసుకోవడానికో, ఇంకేదైనా సర్వీస్ తీసుకోవడానికో. సో మేము యోనోలో చేసిన ప్రయోగాలు, తర్వాత సర్వీసెస్ ఇంకెవరూ చేయలేదు. టెక్నాలజీ పరంగా కానీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడటంలో కానీ ఎస్బీఐ ముందు. కానీ ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలోనే కొంత వినియోగదారుల గందరగోళం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, దీని దృష్ట్యా కొంత టెక్నాలజీ వాడేటప్పుడు సైబర్ మోసగాళ్లు, నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని విషయంలో ఎస్బీఐ ఇంకేమైనా వినియోగదారులకు కొత్త సూచనలు చేయగలరు? చాలా రకాలుగా కస్టమర్లకి చేరువ అయ్యేటట్టు చేస్తున్నాం. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, బ్రాంచ్ విజిట్ చేసినప్పుడు కానీ, అన్ని ప్లాట్ఫామ్స్ లో మేము వాళ్ళకి కస్టమర్ ఎడ్యుకేషన్ చేయాలని ప్రయత్నం అయితే గట్టిగా ఉంది. డిపాజిట్ల విషయంలో కూడా వినియోగదారుల ధోరణి మారుతూ ఉంది సార్. వినియోగదారులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో డిపాజిట్లు కొంత తగ్గుతున్నాయి. సాధారణ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్స్ అన్నది. సో ఈ సమస్యను అధిగమించడానికి మీరు ఎలా పరిగణిస్తారు? దీన్ని ఎలా చూస్తారు? మన దేశం ఆర్థిక వ్యవస్థ మారుతున్న కొద్దీ పొదుపు అనే కాన్సెప్ట్ కూడా మారుతూ వస్తుంది. ఒక జనరేషన్ కి పొదుపు అంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టడమే. ప్రతి ఇన్వెస్టర్ కూడా బ్యాంక్ డిపాజిట్లతో పాటు మ్యూచువల్ ఫండ్ లోను, ఇన్సూరెన్స్ లోను, పెన్షన్ ఫండ్ లోను, వీటన్నిటిలో పెట్టాలని నేను చూస్తున్నాను అనమాట. ఇదే మనం అసెట్ అలొకేషన్ అంటాం. అంటే ట్రాన్సిషన్ లో కొంత బ్యాంక్ డిపాజిట్స్ గురించి కాంపిటీషన్ పెరగడం జరిగింది. బట్ నా ఉద్దేశంలో ప్రతి వ్యక్తి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వాళ్ళ పొదుపు అనేది ఈ 4 భాగాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే బ్యాంక్ డిపాజిట్లు అనేటివి వాటి ప్రాముఖ్యత ఎప్పుడు తగ్గదు. పోతే మొండి బకాయిలకు సంబంధించి గత ఏడాది కొంతవరకు తగ్గించుకోగలిగింది, కొంత శాతం వరకన్నా ఇది వచ్చింది. ఇక దాన్ని మరింతగా తగ్గించుకొని ఆస్తుల నాణ్యతను పెంచుకునేందుకు ఎస్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టింది? ఎన్పిఏలు, ఆస్తులకు సంబంధించిన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా మేము లోను ఇచ్చినప్పటి నుంచి దాన్ని మానిటర్ చేయడము, తర్వాత కలెక్షన్, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ అసెట్ క్వాలిటీ వచ్చిందండి. అమాంతంగా వచ్చింది ఏం కాదు. 70 వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఎస్బీఐ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? ముఖ్యంగా ఈ రిటైల్ రంగానికి సంబంధించినటువంటి ఎలాంటి కృషి చేయబోతున్నారు? రిటైల్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉందండి. అన్ని సెగ్మెంట్స్ లో, గృహ రుణాల్లో కానీ, పర్సనల్ లోన్స్ లో కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్ లో కానీ, గోల్డ్ లోన్స్ లో కానీ, వీటన్నిటిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 1 మార్కెట్ షేర్ ఇప్పుడు ప్రస్తుతానికి. రిటైల్ లో కానీ, కార్పొరేట్ లో కానీ సింప్లిఫికేషన్, ఎంత సులభంగా వాళ్ళకి సర్వీసెస్ అందజేయాలనేది మేము ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాము. సార్, మీరు ప్రొబేషనరీ ఆఫీసర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు ఒక చైర్మన్ గా ఉన్నారు. 2055 నాటికి శతాబ్దోత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికి ఎస్బీఐని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు? 200 సంవత్సరాలకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉండాలని అనుకుంటున్నాము. చివరగా ఎస్బీఐ కస్టమర్లకు కానీ, ఉద్యోగులకు కానీ, అదేవిధంగా దేశ ప్రజలకు కానీ 70 వసంతాల వేళ మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? కస్టమర్స్ కి నేను ఇస్తున్న హామీ ఏంటంటే ఈ సందర్భంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలు ఈ విధంగానే కంటిన్యూ అవుతాయి. మా ఉద్యోగస్తులకు నేను ఇచ్చే హామీ ఏంటంటే వర్క్ ఎన్వైరన్మెంట్ చక్కగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్స్, షేర్ హోల్డర్స్, వీళ్ళందరికీ మేము ఇచ్చే హామీ ఏంటంటే కస్టమర్ ఓరియంటెడ్ బిజినెస్, గ్రోత్ ఓరియంటెడ్ బిజినెస్ గా మేము కంటిన్యూ చేస్తాం. కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ 70 వసంతాన్ని పూర్తి చేసుకొని శతాబ్దోత్సవాల వైపు పయనిస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత వృద్ధిని సాధించాలని చైర్మన్ తో పాటు మనము ఆశిద్దాం. థ్యాంక్ యూ.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొన్ని రోజులు బయటి ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయ సర్దుబాట్లే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్పింగ్ బహిరంగంగా కనిపించకపోవడం అసాధారణం కాదని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ నేతలను పక్కన పెట్టే చరిత్ర చైనాకు ఉందని సూచిస్తున్నాయి. సిపిపి గతంలో ప్రముఖ నేతల అధికారాలను తగ్గించి ఉత్సవ విగ్రహాలుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశాయి. ప్రస్తుతం హూ జింటావో వర్గం మద్దతు కలిగిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ జనరల్ జంగ్ యాక్సియా నిజమైన అధికారాలు కలిగి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. జిన్పింగ్ బలహీన పడుతుండటంతో వాంగ్ యాంగ్ చైనా భవిష్యత్ నేతగా, సాంకేతిక నిపుణుడిగా ఎమర్జ్ అవుతున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఒకేసారి తొలగించకుండా పక్కన పెట్టడం ద్వారా నాయకత్వంలో మార్పులు చేయడం చైనాలో సంప్రదాయంగా వస్తోంది. జిన్పింగ్ అధికార పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయన పట్టు తగ్గుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనకు మద్దతుదారులైన సైనిక జనరళ్లను పక్కన పెట్టడం లేదా తొలగించడం జిన్పింగ్ మార్పునకు సాక్ష్యమని అంటున్నాయి. చైనా ఫీల్డ్ కమాండర్లు తమ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు, నాయకత్వంపై విధేయత చాటుకునేందుకు ఎల్ఏసీ, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తతలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు లేదు. 501 నుంచి 1500 కిలోమీటర్ల వరకు ₹5, 1500 నుంచి 2500 కిలోమీటర్ల వరకు ₹10, 2501 నుంచి 3000 కిలోమీటర్ల వరకు ₹15 చొప్పున ఛార్జీ పెరిగింది. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్లపై కిలోమీటర్కు 0.5 పైసా పెరిగింది. మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతులకు కిలోమీటర్కు 1 పైసా, అన్ని ఏసీ తరగతులకు కిలోమీటర్కు 2 పైసలు పెరిగాయి. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జీలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి నిబంధన ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది.